మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. రెడ్డి సమాజ వర్గాన్ని ఆయన ఓన్ చేసుకోకుండా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటే ఏ వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దరి చేర్చుకోలేదు కదా ఈ ఎన్నికల్లో. ఏ వర్గం కూడా. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయించారు, గడప గడపకు పంపించారు, ఇంత చేసినా కూడా చివరికి ఏమన్నారు, నాయకులతో పని లేదు. ఇక్కడ ఒక ఇంటర్వ్యూలు అన్నారు, జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలో, నాయకులతో పని లేదు, నా బొమ్మను చూసి ఓట్లేస్తారు, ఏ నాయకుడిని ఎక్కడ నిలబెట్టినా కూడా వాళ్ళతో పని లేదు, నా బొమ్మను చూసి ఓట్లేస్తారన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే ఉన్నప్పుడు ఎవరిని ఎక్కడి నుంచి నిలబెట్టినా గెలవాలి కదా, మరి ఎందుకు గెలవలేదు ఆయన బొమ్మను చూసి? ఇప్పుడు మంచి పాయింట్ వేసినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్లు ఇచ్చినా వాళ్ళ ఆ నియోజకవర్గంలో తెలిసిన వాళ్ళ సార్. కనీసం ఆ నియోజకవర్గానికి ఎవరైనా ఒక్క చిన్న పని చేసిన వాళ్ళు ఉంటారా? ఎవరైనా ఏదో కొంతమంది ఒక 30% 40% తప్ప ఏ నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళకి ఇచ్చినాడా? మరి చంద్రబాబు గెలిచిపోయినాడు, జగన్మోహన్ రెడ్డి ఓడినాడు, ప్రజలు ఓడిచ్చినారంటే ఎట్టా? ఆయన ఇచ్చింది ఒక్కరినైనా వాళ్ళ నియోజకవర్గంలో ఉండేవాళ్ళని ఎవరో కొంతమందిని మా పార్టీ నుంచి వద్దు అనుకుని పోయిన వాళ్ళకి ఇచ్చినాడు, టికెట్లు ఇచ్చినాడు, వాళ్ళు గెలిచినారు. అది ఇప్పుడు ఈవీఎం ప్రభుత్వమా, లేకపోతే అప్పుడు కురుక్షేత్రంలో జరిగిన యుద్ధాలు జరిగింది తెలుసు కదా, పాండవరాజుల వాళ్ళు. అప్పుడు ఆ మాయాజూదంలో పాండవులు ఎట్ట బయటపడినారు, అటుపోయినారా? ఇప్పుడు ఈ ఈవీఎంల వల్ల మేము పోయినామా అనేది ప్రజలందరూ కూడా ఇది ఈవీఎంలు ప్రభుత్వం అనేసి ఒక ఘోష కూడా వినబడుతుండే సార్. 2019లో కూడా ఇదే అనిపించింది రండి. 2019లో కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు తెలుసు కదా, అప్పుడు ఆయన పోయి ఉండేది అక్కడ. ప్రజలు ఎప్పుడు ఓటు వేసిన వాళ్ళు మేము మీకు తెలుసు కదా, మీరు వెళ్ళొచ్చు కదా. ఓటు వేసినాము, మమ్మల్ని గెలిపించలేదని ఎవరు చెప్పలేదు, మా ఓటు ఏమైందని ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, క్వశ్చన్లు వేస్తున్నారు. ఇంకోటి కోర్టుకి ఎవరు ప్రజల్ని ఎవరైతే అంటున్నారు సుప్రీం కోర్టుకు పోయేవాడంతా కూడుగుడ్డు లేనివాడు పోతాడా? కోర్టులు కూడా డబ్బు ఉండాలి, సాయం చేయండి. మాకు డబ్బులు ఉంటే కదా సార్ సాయం. మీరు కావాలంటే నా పైన మొత్తం ఎంక్వైరీ చేసుకోండి, నేను కంప్లీట్గా వదులుతా. ఎంక్వైరీ చేసి నేను రాజకీయంలో ఎక్కడైనా ఒక ఎకరా సంపాదించి ఉన్నా, నేను ఎక్కడైనా ఇండ్లు కట్టుకుని ఉన్నా చేసుకుని, మా పిల్లకాయల ముగ్గురు కూడా మంచి పొజిషన్లో ఉండరు. వాళ్ళకి బ్యాంకులు ఎంత డబ్బు ఇచ్చారు, వాళ్ళు ఎక్కడైనా ఇండ్లు కట్టుకుంటున్నారో లేదో కనుక్కోండి మీరు. నేను ఎక్కడ భూములు వేసుకునేది కానీ ఇంకొకటి కానీ అట్ట మచ్చ నాకు లేదు. నిజాయితీ పరుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దూరం చేసుకున్నారు, ఎందుకు టికెట్ ఇవ్వలేదు, మొదటి విడతలో కాకుండా రెండో విడతలో ఎందుకు ఇచ్చారంటే మీరు సమాధానం చెప్పట్లేదు, ఎందుకు భయపడుతున్నారు? నేను భయపడేది నా శక్తి, నాకు భయపడేది అనేది నా ఇంట వంట లేనివాడు సార్. నేను ఓపెన్ చెప్పండి ఎందుకు మిమ్మల్ని. నేను చెప్పేది నీకు డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, అది వచ్చే ప్రోటోకాల్ ప్రకారంగా నాకు ఉపయోగపడింది అనేది బాధ కొంతమందిలో మా పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఉంది సార్. దాన్ని ఎట్ట తిప్పాలనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకుని ఉంటే అది వేరే పని గుర్తించింది. 24 గంటలు ఆయన దగ్గరికి పోయి ఏదో ఈ సర్వే చేసిన వాళ్ళు కూర్చొని ఈ సర్వేలు చూపించి ఆ మైండ్ని దెబ్బతీశారు. అంతేగాని నన్ను ఎవరు దెబ్బతీసినారంటే నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, డిప్యూటీ సీఎం పదవి రాకపోతే ఇంకోటి కూడా గడప ప్రోగ్రాం కానీ పూర్తిగా మనం చేయకుండా కానీ పోయి ఉంటే ఏ గ్రామాల్లో ఏమేమి జరిగేది కూడా తెలుసుకొని ఉంటాం సార్. దీనివల్ల కొంత నష్టపడిపోయినామని నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, దీనికి భయపడేది ఏముండదు. ఇప్పుడు ఎవరు అంటుంటేను మీరు శకుని గారు దేనికి సార్ వచ్చి చేరినారు? శకుని ఎందుకు చేరినాడు దుర్యోధనతో? శకుని వచ్చి దుర్యోధను మెచ్చుకోవాలన్నా? అదే విధంగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి నాశనం కోరుకున్న వాళ్ళందరూ ఇటువంటి పనులు అంతా చేస్తారు. వాళ్ళు డైరెక్ట్ చెప్పండి, ఎవరు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారన్నా తెలుసుకుంటారు కదా, పెద్దవారు మీరు చెబితే అవునా వీళ్ళంతా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డిని మీరు ఏ విధంగా ఆడిపోసుకుంటున్నారంటే ప్రజలే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటున్నారు. ఇప్పుడు నేను ఎవరిపైన ఒకరిపైన రెడ్లు రెడ్లు నేను ఏ రోజు తిట్టలేదు. రెడ్లు లేకపోతే నేను సమితి పెట్టి ఉన్నాను, రెడ్లు లేకపోతే నేను 3-4 పర్యాలు నేను ఎమ్మెల్యే గెలిచి ఉన్నాను, రెడ్లు లేకపోతే నేను సమితి సర్పంచ్ గెలిచి ఉన్నాను. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా రెడ్లు తిడితే ఇప్పుడు వాళ్ళని తిట్టినా. అందులో కూడా ఆ రెడ్లు ఎట్ట తిట్టినారంటే జగన్మోహన్ రెడ్డి గాలితో గెలిచిన వాళ్ళని 23 మందిని ఆయన కొంటే దాంట్లో ఉండే ఆదినారెడ్డి వాళ్ళందరూ కలుసుకొని మేము దరిద్రులని, మేము శుభ్రంగా ఉండమని, మాకు చదువు ఉండదని గలీజ్గా మాట్లాడితే అట్టటి వాళ్ళని నేను మాట్లాడాను. కానీ దాన్ని మీకు తెలుసు కదా మీడియా కథ. ఎందుకంటే మేము ఒక దళితులు కాబట్టి ఎదిగేది ఎవరికి ఇష్టం ఉండదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా నేను బీసీ అని ఎక్కడ చెప్పుకోవట్లే. ఈయన ఎంతసేపు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పేసి మమ్మల్ని ఓన్ చేసుకొని అది వేరే కమ్యూనిటీకి అది అసమైపోయింది. ఒక ఆయన చెప్పాడు నాకు పేటనత్వంలో, సార్ పేటనత్వంలో నా ఒక గ్రామానికి పోయినాము, ఎలక్షన్ అప్పుడు పోయినా. దాంట్లో ఒక ఆయన ఏమంటే రమణ, అంటే ఆయన పేరు పూర్తిగా కాలం ఇంతకుముందు కూడా చెప్పినాను నేను. అక్కడ ఏం చేశాడంటే ఆయన వైఎస్ఆర్ పార్టీకి మేము వేయం పోయి అన్నాడు.
అంటే మన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. నేను పరిగెత్తిపోయి ఏమండి ఎందుకు అట్లా మాట్లాడతారు, ఎందుకు కొట్లాడుతున్నారు అన్నా. మీకెవరు ఓటు వేస్తారు పోన్నాడు. వాళ్ళ మిస్సెస్ పరిగెత్తి వచ్చింది. ఎవరు వాళ్ళ ఆయన భార్య, ఇప్పుడు కూడా వెంకటరెడ్డి అని అతనే ఆర్గ్యూ చేసింది కూడా. పరిగెత్తి వచ్చినప్పుడు ఆమె ఏం జరిగిందమ్మా అని అడిగినాను నేను. అన్నా ఏందన్నా అన్ని చేస్తుండన్నా మా ఇంటానికి తెక్కలో వదిలేనా నువ్వు, ఆయన ఏం చేయలేదు. దానికి ఆయన ఏమన్నాడంటే, మనకు 2 ఎకరాలు ఉండేదే, మనకు మిషన్ ఉండేదే, బావి ఉంది, మనకేమన్నా ఎవరైనా మాల కానీ మాదిగోళ్ళు కానీ గొల్లోళ్ళు కానీ బీసీలు కానీ ఎవరైనా వర్క్ పనికి వస్తుండరా, వాళ్ళకి పథకాలు వేసిన దానివల్ల రాలేదని చెప్పేసి మాట స్టార్ట్ చేశాడు అక్కడ. ఇది జనరల్గా ఎందుకంటే ఒక ఎస్సీలుగా ఉండేవాళ్ళు ఎస్టీలుగా ఉండేవాళ్ళు ఒకరి దగ్గర పోయి డబ్బులు తీసుకొని బతికే రోజులు చాలా రోజులు జరిగినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆ పరిస్థితి దూరం అయింది. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నారంటే అన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు. ఏ విధంగా దెబ్బతీయాలో ఆ విధంగా దెబ్బతీశారు. మళ్ళీ మీరు నన్ను ఒక క్వశ్చన్ వేయచ్చు, చంద్రబాబు ఇన్ని పథకాలు ఇచ్చినంటే ఆశ పట్టినారు, ఆ ఆశకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేయలేదని పేదవాడు ఎవరు అనట్లే. కానీ పేదవాడు అనేవాడు మనకు నీకు 15 ఇంట్లో ఉండేవాళ్ళు ఎంతమందికైనా అమ్మఒడి నీకు 15 అన్నాడని ఒక ఆశ వచ్చింది. 18 సంవత్సరాలు ఉంటే మహిళలకి నీకు 1500, నీకు 500, నీకు 1500 అని ఆశతో మేము బలైపోయినాం కొంతమంది. ఎందుకంటే బలయ్యారు. ఆయన హామీలు ఇచ్చాడు, హామీలకు మెచ్చి హామీలను నచ్చి ప్రజలు వాళ్ళకు ఓట్లేశారండి. వైసీపీని ఈ స్థాయికి దిగజార్చడానికి, ఈ స్థాయికి రావడానికి జగన్ గారి చుట్టూ ఉన్న ఆ రెడ్డి కోటని ఎవరంటారు? ఈ పార్టీ ఉన్నంత వరకు, జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు నేను పార్టీలో ఉండి నేను నిర్ణయం తీసుకున్నా. నాకెందుకంటే నాకేంది మంత్రి పదవి ఇచ్చేది, నాకేం డిప్యూటీ సీఎం ఇచ్చింది. ఇంత పెద్ద పదవి ఇచ్చిన సంస్థ పైన ఎవరెవరు కోటగిరిలో ఉన్నారనేది నీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు ఓడిపోయిన చాలా మంది ఎమ్మెల్యేలు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు కావచ్చు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కావచ్చు, వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారిని వీళ్ళని ఆరోపిస్తున్నారు కదా. వీళ్ళు మా దగ్గర ఒక వీక్నెస్ ఉంది. ఈ ఆరోపించే వాళ్ళందరూ అప్పుడు ఎందుకు వాళ్ళకి పోయి అప్రోచ్ కావాలా? ఈ ఆరోపించే వాళ్ళు ఈరోజు ఓడిపోయినా పార్టీ పెట్టకపోతే, జగన్మోహన్ రెడ్డి పార్టీ పోతే ఒకడు కూడా ఎమ్మెల్యే ఉండడు, ఒకడు ఎంపీ ఉండడు, ఒకడు రాజ్యసభలో ఉండరు. రాజ్యసభకి ఎక్కడైనా ఎస్సీలు కానీ బీసీలు కానీ పంపించిన చరిత్ర కదా చంద్రబాబు నాయుడు. ఈరోజు రాజ్యసభలో ఉండేవాళ్ళు ఎవరు? మొన్న కూడా కృష్ణ చెప్పాడు. ఈరోజు రాజ్యసభలో ఉండేవాళ్ళు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలనే పంపించాడు. ఎందుకు ఎస్టీని పంపించాలా? ఎస్సీ పంపించాడు, బీసీని పంపించాడు. ఎందుకు పంపించాడు ఆయన? వాళ్ళకి కూడా రాజ్యసభలో ఒకప్పుడు రాజ్యసభ అంటేనే పెద్ద మేధావులు ఉండే సభ అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.